బాధిత బంధిత సోదరులారా పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా ప్రభువు పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని అప్పము క్రీస్తు శరీరమని ద్రాక్షారసము తన రక్తమని నమ్మిన జనులారా పూజలో పాల్గొనరండి దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు వాక్యము త్రోవకు దీపమని ప్రార్థన మంచికి మార్గమని వాక్యము త్రోవకు దీపమని ప్రార్థన మంచికి మార్గమని నమ్మిన ప్రజలారా వేగిర మేరారండి రక్షణకు చిహ్నమైన బలి పూజలు పాల్గొనరండి పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు కదలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు కదలి రండి క్రీస్తు సంగము ప్రభువు వేచినాడు అలసి సొలసిన దీనులారా బాధిత బంధిత సోదరులారా పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలో పాల్గొనగా అలసి సొలసిన దీనులారా బాధిత బంధిత సోదరులారా పాప శాప దోషములను బాపే నిత్య
దైవపు పూజల పాల్గొనగా తరలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు తరలి రండి క్రీస్తు సంగమం ప్రభువు వేచియున్నాడు తరలి రండి దైవ జనమా ప్రభువు పిలుచుచున్నాడు తరలి రండి క్రీస్తు సంగమం ప్రభువు వేచియున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అజ్జంపూడి కథోలిక సంగమ ఈ రోజున అజ్జంపూడి విచారణ పాలక పునీతులైన పునీత ఫ్రాన్సిస్ షవరి వారి యొక్క పండుగను మన గ్రామ పండుగగా ఎంతో ఘనముగా కొనియాడడానికి మనందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము. ఈ పండుగను అదేవిధంగా మనందరినీ కూడా ఈ యొక్క శుద్ధినాన ఆశీర్వదించి దీవించడానికి మన ప్రీతమ కాపరులు విజయవాడ మేత్రాసన ఆధ్యాత్మిక తండ్రి మనందరి ప్రీతమ మేత్రాలైనటువంటి మాన్యులు శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. వారిని అందరం కూడా సంతోషంగా కరతాళ ధ్వనులతో మన మధ్యకు ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ పూజ్య తండ్రి గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. హార్టీ వెల్కమ్ అలాడ్. అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి పలువురు గురువులు, ముఖ్యంగా మా యొక్క విశ్వాస సభ అధినేతలైనటువంటి 2 ప్రావిన్సెస్, సెయింట్ పీటర్స్ ప్రావిన్స్, సెయింట్ పాల్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్స్ అయినటువంటి పూజ్య గురువులు గురుశ్రీ మరీజోజీ రాయి గారు, అదేవిధంగా గురుశ్రీ మార్టిన్ ఆలుకల్ గారు మన మధ్యకు వచ్చేసి ఉన్నారు. వారిని కూడా సావధానముగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అదేవిధముగా సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రెక్టర్ గారు అయినటువంటి గురుశ్రీ మరెడ్డి గారు, వారి యొక్క అధ్యాపక బృందము మన మధ్యన ఈ రోజున వచ్చి ఉన్నారు హైదరాబాద్ నుండి. వారిని కూడా హృదయపూర్వకంగా మన మధ్యకు కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుంటూ, మరి విజయవాడ మేత్రాసనంలో పెద్ద గురువులైనటువంటి గురువులు ఉన్నారు. అదేవిధంగా ఏలూరు మేత్రాసనము విశ్వాస సభ గురువులు, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి పూజ్య గురువులు ఎంతోమంది ఈ యొక్క దివ్య పూజ బలిలో మన కొరకు ప్రార్థించడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. విచ్చేసినటువంటి గురు పొంగులందరికీ ఇదే మా కుసుమ సుమాంజలి. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ వారిని కూడా ఆహ్వానించుకుందాం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ సభలకు చెందినటువంటి అమ్మగారులందరికీ, ప్రీతమ విశ్వాసులందరికీ, ఇంకా ఇరుగు పొరుగు గ్రామాల నుండి వచ్చినటువంటి వారందరికీ కూడా విచారణకర్తలైనటువంటి పూజ్య గురువులు రాజు ఫాదర్ గారి తరపున, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గురువులు కన్యస్త్రీల తరపున, సంఘం తరపున అందరిని కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి ఈ యొక్క పండుగకు ఆహ్వానించుకుంటూ, పూజ్య తండ్రి గారిని ఈ యొక్క దివ్య పూజ బలిలో మన గ్రామం కొరకు, మన యొక్క నూతన దేవాలయం కొరకు, అదేవిధంగా మన కుటుంబాల కొరకు ప్రార్థించి ఆశీర్వదించమని మనసారా వారిని కోరుకుంటూ దివ్య పూజ బలిలో ప్రత్యేకంగా అందరూ కూడా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ఈరోజు మనం పునీత ఫ్రాన్సిస్ షవరి గారి వేడుకను చేసుకోబోతున్నాం. గత 9 రోజులుగా, ముఖ్యంగా గత 3 రోజులుగా చాలా పెద్ద రీతిలో రాత్రి పొద్దుపోయే వరకు పండుగలు చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈరోజు చివరి రోజు కాబట్టి ఇది మహాపండుగ అవుతుంది. షవరి వారు 500 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చారు. పోర్చుగీసు దేశం నుంచి. పోర్చుగీసులో లిస్బన్ అనేది దాని ముఖ్య పట్టణం.
అక్కడ ఒక రేవు ఉండేది. ఆ రేవుకి ఈ మిషనరీస్ వెళ్ళే రేవ్ అని పేరు. నేను చూశాను అది దగ్గర నుంచి. ఆ రేవుకి ప్రత్యేకత ఏమిటంటే చాలామంది ఆ దేశాన్ని నుంచి ఇతర దేశాలకు మిషనరీస్గా వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు. అందుకని ఆ రేవుకు మిషనరీ రేవ్ అని పేరు పెట్టారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆ రేవు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తుండేవాళ్ళంట. వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు, బంధుమిత్రులు. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని చూడవు నువ్వు జీవితంలో, నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి చివరి వీడ్కోలు అని చెప్పి అందరూ చాలా చాలా దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. అయినా సరే వాడు కుమారుడినో లేక కుమార్తెనో పంపే ముందు చాలా సంతోషంగా ఇతరుల కోసం, ఇతరుల సేవ కోసం వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళు. సరే, ఫ్రాన్సిస్ షెవేర్ వారు అక్కడి నుంచి వచ్చారు. అసలు మళ్ళీ మీకు చెబుతాను కొన్ని విషయాల తర్వాత. వచ్చిన తర్వాత మన భారతదేశం వచ్చి ముఖ్యంగా ఆ పశ్చిమ తీర ప్రాంతాల్లో, అలాగే కొంతవరకు మళ్ళా కొన్ని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఆయన వాక్యబోధ చేశారు. ఆ వాక్యబోధ చేయడం మూలంగా అప్పటి నుంచి క్రైస్తవం ఆరంభమైంది అక్కడ. లేకుంటే ఇదివరకు కేవలం మలబార్లోనే ఉండేది. ఈయన మూలంగా అక్కడ క్రైస్తవం ఆరంభమైంది. ముఖ్యంగా చాలా విజృంభించింది అక్కడ. విజృంభించడం చెప్పకూడదు కానీ బాగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు మనం మన రాష్ట్రంలో, మన మేత్రాసనంలో ఇక్కడ ఈ విచారణను పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారి విచారణ అని పేరు పెట్టాం. అసలు ఈ పండుగ యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? మన విశ్వాసం అనేది ఒక చిన్న దీపం. ఇంట్లో ఒక చిన్న దీపం ఎట్లా వెలిగిస్తుందో అలాగే విశ్వాసం కూడా మన జీవితానికి వెలిగిస్తుంది. ఆ విశ్వాస దీపాన్ని వెలగనీయాలి జీవితంలో. ఇది ముఖ్యంగా ఇక్కడున్న ప్రజలు నేర్చుకోవాల్సింది. మన విశ్వాస దీపాన్ని వెలగనీయాలి. గాలి వస్తుంది, లేకుంటే లేనిపోయిన తుఫాన్లు వస్తూ ఉంటాయి, లేకుంటే దేనో మూలంగా ఏదో ఒకటి గాలి వీస్తూ ఉంటుంది. ఆ దీపం ఆరిపోకుండా మనం జాగ్రత్తగా పడాలి. ఆ విశ్వాసం అనేది మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని కూడా, మన జీవితం సార్థకమవుతుంది. దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కాబట్టి విశ్వాసం లేకుండా మన జీవితానికి ఎటువంటి అర్థం లేదు. క్రీస్తు ప్రభువులో విశ్వాసం లేకుండా మన జీవితానికి ఎటువంటి అర్థం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభువులోని విశ్వాసాన్ని మనం రగలనిస్తూ ఉండాలి. అటువంటి అనుగ్రహం మనకు కావాలని ఈరోజు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పండుగ రోజున మనందరం ప్రార్థన చేయాలి. విశ్వాసం చాలా చోట్ల తగ్గిపోతుంది. ఆ విశ్వాసం ఇంకా ఎదగాలని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు చాలామందికి దేవుడు గుర్తుండడు. ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు దేవుడు గుర్తుంటాడు. పేదవాళ్ళకి దేవుడు బాగా గుర్తుంటాడు. మన ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. కాబట్టి ఆ దేవుని దయ వలనే మనం అందరం పైకి వస్తున్నాం. అందుకని ఆ విశ్వాసాన్ని ఇంకా రగిలేటట్టు ఉంచాలి. మన పిల్లలకు కూడా దాన్ని బోధించాలి. ఈరోజు ఈ పండుగ పూజలో మనందరం పాల్గొనటానికి, అలాగే ఈ పరమరహస్యాల్ని యోగ్యులుగా కొనియాడడానికి ముందుగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చేతులు నా పాపములు ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిపాదిస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ప్రభు దయ చూపుము క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు ప్రభు దయ చూపుము. కరుణా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమాధామ దయ చూపుము. కృపా కరుణా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియతనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపా కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. దైవ పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. నిజయుగ పుత్రుడా లోక పాపములను హరిహరించు ప్రభువా మాకు దయచూపుము మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, పావ
ఆత్మతో నిండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ బోధనల ద్వారా అనేక మంది ప్రజలను నీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని నీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయముల భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభ విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ప్రభువు నన్ను అభిషేకించెను. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహమును పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహోత్సవమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికిని బుగ్గికి బదులుగా పూలదండను ఇచ్చుటకును, శోకచంద్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేడు ఎదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. ప్రభువే నాకు కోట, ఎవరికి నేను భయపడను. ప్రభువే నాకు కోట, ఎవరికి నేను భయపడను. దుష్టులైన విరోధులు వారే కూలిపోదురు. ప్రభువే నాకు దీపము, నా రక్షణము. ప్రభువే నాకు దీపము,
జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసించుటకు ప్రభుని వరము కోరితిని సురక్షితముగా కాపాడును ప్రభువే నాకు దీపము నా రక్షణము ప్రభువే నాకు దీపము నా రక్షణము. నేను కొందరినైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు మరియు 22, 23 వచనములు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు మరియు 22, 23 వచనములు. సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొని హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడితిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా అంతట నేను చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పజెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా వాక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికి నీ దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకరినైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగానైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి స్పెయిన్ దేశంలోనున్న సంగ్వేజా ఇన్ నవార్ రాజ్యంలోని జేవియర్ కోటలో ఒక రాజకుటుంబంలో ఏప్రిల్ నెల 7వ తేదీన 1506వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ సెవెరీ వారు జన్మించారు. బాల్యమంతా బాగానే గడిచిపోయింది. తన 9 సంవత్సరాల ప్రాయంలో ఆయన తండ్రి చనిపోయాడు. ఆయన తల్లి పేరు మరియా. ఆయన తల్లి మరియు తన విచారణ గురువు తనకు ఓనమాలు నేర్పారు. తరువాత వాళ్ళే ప్రాథమిక విద్య కూడా నేర్పారు. తన 19వ ఏట అతను ప్యారిస్ నగరానికి వెళ్ళి అక్కడ 9 సంవత్సరాల పాటు చదువుకున్నాడు.
వెళ్ళేటప్పుడు మళ్ళీ తన ఊరును కానీ లేక తన కుటుంబాన్ని కానీ తిరిగి చూడలేడనే సందేహం కూడా అతనికి రాలేదు. కానీ ఎప్పుడూ తిరిగి రాలేదు. పారిస్లో వెళ్ళినప్పుడు సాంబార్బ్ అనే కాలేజీలో తనకు ప్రవేశం లభించింది. ఆ కాలేజీలోనే పీటర్ ఫాబ్ర్ అనే ఒక ఫ్రెంచ్ దేశస్థుడు అతనికి ఆత్మీయ స్నేహితుడయ్యాడు. ఈ పియర్ ఫాబ్ర్ ఫ్రాన్సిస్ జేవియర్ను ఇగ్నేషియస్ లయోలా గారి దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు. అప్పటికే ఇగ్నేషియస్ లయోలా గారు గొప్ప దైవానుభూతి కలిగిన వ్యక్తి, చాలామందికి మార్గదర్శిగా ఉంటూ చాలామంది విద్యార్థులకు ఆత్మీయ గురువు అయ్యాడు. ఫ్రాన్సిస్ జేవియర్ను కలుసుకున్న వెంటనే అతని మంచితనాన్ని గుర్తించి తాను ప్రారంభించబోయే నూతన సభలో సభ్యుడిగా చేరమని ఆహ్వానించాడు. తరువాత అక్కడ తానే కాదు, ఇంకో కొందరు కలిసి పీటర్ ఫాబ్ర్, లైనెస్, సల్మెరోన్, రొడ్రిగెస్, బాబోదిల్లా, జేవియర్లతో కలిసి 1534 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్యారిస్ నగరంలోని మోమాత్ర్ అనే ప్రాంతంలో అందరూ కలిసి 4 వ్రతాలు తీసుకొని అధికారపూర్వకంగా జేసు సభను ప్రారంభించారు. తన చదువులు ముగిసిన తర్వాత కొంతకాలం ప్యారిస్ నగరంలో తన ఉపాధ్యాయ వృత్తిని కూడా కొనసాగించాడు ఫ్రాన్సిస్ జేవియర్. కానీ తన అధికారి అయిన ఇగ్నేషియస్ గారి ఆజ్ఞ ప్రకారం 1936 సంవత్సరంలో ఇటలీలోని వెనీస్ నగరానికి వెళ్ళి అక్కడ తాను ప్రేషిత కార్యాలు చేపట్టాడు. 1940 సంవత్సరంలో పోర్చుగల్ రాజు 3వ జాన్ గారి ఆహ్వానం మేరకు ఇగ్నేషియస్ గారు 2 జేసు సభ గురువులను భారతదేశం పంపాలని, భారతదేశ పోర్చుగీసు స్థావరాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. మొదట ఫ్రాన్సిస్ జేవియర్ గారి పేరు చెప్పకున్నా ఎన్నుకున్న 2 ఒకరు అస్వస్థతకు గురైనందున ఫ్రాన్సిస్ గారిని కోరడమైంది. అందుకని 1541 సంవత్సరంలో ఏప్రిల్ నెల 7వ తేదీన గోవాకు బయలుదేరి 1 సంవత్సరం తరువాత 42 మే 6వ తేదీన గోవాకు చేరుకున్నారు. చేరిన వెంటనే ఫ్రాన్సిస్ గారు తనదనే శైలిలో సువార్తను బోధించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. మొదట వ్యాధిగ్రస్తులకు సహాయం చేయడం ప్రారంభించారు. ఈరోజు మనం సువార్తలో చదివినట్లు తరువాత విద్యార్థులను ప్రోగు చేసి వారికి, ముఖ్యంగా యువతకు, వారికి సత్యోపదేశం బోధించడం మొదలుపెట్టారు. సత్యోపదేశం తెచ్చుకున్న పిల్లలు వాళ్ళ స్నేహితులతో తమ జ్ఞానాన్ని పంచుకోవాలని జేవియర్ గారు వారికి మరీ చెప్పారు. వీధులలో తిరుగుతూ, గంట కొడుతూ అందరినీ చేరబెలిచి వారికి సువార్తను ప్రకటించి విశ్వాస సంగ్రహాన్ని, ఇంకా కొన్ని ప్రార్థనలను, ఇంకా కొన్ని అంశాలను సత్యోపదేశం వారికి నేర్పి చివరికి వారికి జ్ఞానస్నానం ఇచ్చారు మన ఫ్రాన్సిస్ జేవియర్ గారు. భారతదేశంలోని పశ్చిమ తీరంలో, ముఖ్యంగా మలబారు చేరి అక్కడ పరవార కమ్యూనిటీకి చేరదీసి వారికి దగ్గర 40 దేవాలయాలు కట్టించి వారి భక్తిని పటిష్టం చేశారు. క్రీస్తుని తెలియజేయాలన్న భావోద్వేగం, అభిరుచి, తపన అతన్ని మళ్ళీ మలేషియా దేశం తీసుకొని వెళ్ళింది. 1549 సంవత్సరంలో ఫ్రాన్సిస్ జేవియర్ గారు అక్కడి నుంచి మొలొక్కా ద్వీపానికి ప్రయాణం చేస్తుండగా తన చిన్న నావలో ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న కొయ్య సిలువ సముద్రంలో పడిపోయింది. అది అతనికి చాలా బాధ వేసింది. ఎందుకంటే తన దగ్గర ఇంకొక సిలువ లేదు. ఆ మరుసటి రోజు ఉదయం మళ్ళీ ఆ సముద్ర తీరాన కూర్చొని ఏదో ధ్యాసలో ఉన్న తరుణంలో ఒక కర్కటం, అంటే ఒక పీత, ఎండ్రకాయ వచ్చి సిలువను పట్టుకొని తీసుకొని వచ్చి అతని దగ్గరికి వచ్చి కనిపించింది. ఆశ్చర్యపోయి ఇది దేవుని సంకల్పమని నమ్మాడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఈ విధంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు తన జీవితంలో. తన తండ్రి తన ప్రేషిత సేవన, తన ప్రేషిత తపన అక్కడ ఆగలేదు. అక్కడ నుండి జపాన్ దేశం వెళ్ళాడు. పోర్చుగల్ రాజు గారిని ఒక పడవ కోసం అడిగాడు ఆ నేపథ్యంలో. కానీ మొదట ఆ రాజుగారు నిరాకరించారు. దానికి బదులుగా
ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఏమన్నారంటే, నాలో పెద్ద తపన ఉంది, నేను వెళ్ళి సువార్తను బోధించాలి, ఖచ్చితంగా జపాన్ దేశం వెళ్ళాలి, నాకు ఓడ పంపించకపోతే, నాకు ఈ ఓడ పంపించడం ఆలస్యమైతే నేను ఈ సముద్రాన్ని ఈదుకుంటూ ఆవలి తీరం చేరుకుంటాను, తస్మాత్ జాగ్రత్త అని వారించాడు. 1549లోనే 2 సార్లు జపాన్ వెళ్ళి యేసు సభ సంఘాన్ని స్థాపించారు. అంతటితో ఆగకుండా ఆత్మస్థైర్యంతో చైనా వెళ్ళి సువార్తను ప్రకటించాలని నిశ్చయించుకున్నాడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఆ రోజుల్లో కూడా చైనా మెయిన్ల్యాండ్లోకి ఎవరికి విదేశీయులకు ప్రవేశం లభించేది కాదు. అయినా దైవానుగ్రహం వలన 1552వ సంవత్సరంలో ఒక అవకాశం లభించి సాన్సియన్ ద్వీపంలోనికి వెళ్ళాడు. అక్కడ మెయిన్ల్యాండ్ చైనా చేరతానని అక్కడి నుంచి ఉబిళ్ళూరాడు. కానీ అస్వస్థతకు గురై తన 46వ ఏట డిసెంబర్ నెల 3వ తారీఖు 1552వ సంవత్సరంలో ఆయన స్వర్గస్థులయ్యారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు జేవియర్ గారి భౌతిక దేహాన్ని మొదట షంగ్బాచన్ ద్వీపంలో భూస్థాపితం చేశారు. తర్వాత తన స్నేహితులు 1553వ సంవత్సరంలో సెయింట్ పాల్స్ చర్చ్ మొలుక్కాకి తరలించారు. మళ్ళీ అదే సంవత్సరంలో గోవాలోని బామ్ జీసస్ బసిలికాకు చేర్చి వెండి పేటికలో తన శరీరాన్ని, తన దేహాన్ని అక్కడ పదిలపరిచారు. నేటికి ఈ బసిలికాలో మన దేశంలో వారి భౌతిక దేహం ఉంచబడింది. కానీ అది క్షీణించలేదు, ఇంతవరకు బాగానే ఉంది. క్రైస్తవ దృక్పథంలో పునీతుల శరీరాలు క్షీణించవు అనే భావాన్ని మన పవిత్ర గ్రంథం కూడా గట్టిగా చెబుతుంది. ప్రభు, నా దేహం భద్రతగా ఉంది, నీవు నన్ను పాతాళానికి పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు అని కీర్తనాకారుడు 16వ కీర్తన 10వ వచనంలో చెబుతాడు. పునీత పౌలు గారి తర్వాత గొప్ప ప్రేషితుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం 10 సంవత్సరాలలో ఎంతోమందికి క్రీస్తు ప్రభుని ప్రకటించి వారికి క్రైస్తవులయ్యే భాగ్యాన్ని కల్పించారు. వారందరికీ ఈ విశ్వాస భిక్ష పెట్టాడు. పునీత పౌలు గారు వలె చాలా శ్రమల పాలయ్యాడు. మొదట తాను ఇలా ఇతర దేశాల్లో ప్రేషిత సేవకు వెళతానని తాను ఊహించలేదు. అయినా తనను వెళ్ళమని ప్రోత్సహించినప్పుడు గొప్ప చాలా ఔదార్యంతో తాను ప్రయాణమై వెళ్ళాడు. ఆయనలో ఉన్న తపన పౌలు గారి ప్రేషిత సేవను మనందరికీ గుర్తు చేస్తున్నాయి. మనం గనక కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయం 23-28 వచనాలు చదివితే మనకి అది అర్థమవుతుంది. నేను వారికంటే ఎక్కువ కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువ మార్లు చెరయందుంటిని, ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మారులు మృత్యుముఖమున ఇంటి ఉంటిని, 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములో చిక్కుకుంటిని, 1 మారు రాత్రియు పగలు నీటిలో గడిపి తిని, పెక్కు ప్రయాణములలోను నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోడి యూదులు అన్యులు కలిగించిన అపాయములకును గురి అయితిని, నగరములోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రముల మీద ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వల్ల కలిగిన ఆపదలకు లోనైతిని. అంతయు పని, శ్రమ, తరచుగా నాకు నిద్రయుండేది కాదు. పెక్కుమారులు తిండి, గుడ్డ, తలదాచుకున్నట్టు కూడా ఏమీ లభించకుండా ఉండేది. మిగిలిన వాటి మాట అటుండా సకల దైవ సంఘములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉండేది అని పౌలు గారు తన ప్రేషిత సేవను గురించి చెప్పారు. చూడండి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారు పౌలు గారు. ఆ విధంగా కూడా మన ఫ్రాన్సిస్ జేవియర్ వారు సేవకుడయ్యాడు. నేను దాసుడనైతిని అని చెప్పారు ఈరోజు 2వ పట్టణంలో. నేను ఎవరికి దాసుడిని కాను, కానీ సువార్తకు దాసుడనయ్యానని పౌలు గారు చెప్పారు. ఆ విధంగానే ఫ్రాన్సిస్ జేవియర్ గారు నేను దాసుడనైతిని అని చెప్పాడు. ఇలా ప్రేషిత సేవ చేసేవాళ్ళు దాసులు, అందరికీ దాసులు అవుతారు, అంటే సేవకులు అవుతారు. ఆ సేవకులు నేను సేవకుణ్ణి అనే భావన మాలో లేకపోతే మేము సువార్త పరిచర్య చేయలేము.
అందుకే ఏది ఆశించకుండా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మన సువార్త సేవ చేస్తూ ఉండాలి. అందుకే మన ఫ్రాన్సిస్ చౌరి వారు ఆయన సేవకుడయ్యాడు, దాసుడయ్యాడు. కాబట్టి ఈ వేదన ఎందువలన పౌలు గారికి ఈ వేదన ఉంది? సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని, కనుక సువార్తను బోధింపకున్నచో నా జీవితము వ్యర్థము, నా పరిస్థితి దారుణము, నాకెంతో అనర్థము, నా జీవితానికి నాకు పుట్టగతులు ఉండవు. సువార్తను అందించడానికి అందరి కొరకు అన్ని విధములుగా తయారయ్యాను. నేను ఇలా వ్యవహరించడానికి కారణం ఏమిటంటే, సువార్త దీవెనలో పాలు పంచుకున్నట్టుకు గాను నేను సువార్తకై ఇదంతా చేస్తున్నాను. ఇలా చేస్తే నాకు సువార్త దీవెన నాకు అందుతుంది. ఎవరైతే దీని సువార్తను వాళ్ళు చేకుంటారో, సువార్తను కావాలని వాళ్ళు తమ జీవితంలో సువార్తను కూడా అవలంబించడానికి ముందుకు వస్తారో, వాళ్ళతో పాటు నాకు కూడా ఈ దీవెన ఉంటుంది అని పౌలు గారు దృఢంగా నమ్మారు. మన విశ్వాసాన్ని సహోదరులారా మన ఇతరులతో పంచుకోవాలి. మన జీవితం ఒక నమ్మకాల మూట. విశ్వాసం దేవుని వరం. నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే తప్ప నా యొద్దకు ఎవరూ రాలేరని ఆ రోజు ప్రభువు చెప్పారు. విశ్వాసం ఆణిముత్యం లాంటిది. దాన్ని కనుగొన్నవాడు సర్వస్వం అమ్మి దాన్ని కొంటాడు. విలువైన వరాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నామంటే మనం కూడా అడుక్కోవాలి ఒకళ్ళొకళ్ళు. ఈ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటున్నానా? చాలా శ్రేష్టమైనది, చాలా పవిత్రమైనది. దీని ఇతరులతో పంచుకుంటున్నానా లేదా అని మనందరం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ విశ్వాసాన్ని పంచుకోవటం మన బాధ్యత. మీరు సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్నప్పుడు కేవలం గురువులు కన్యాస్త్రీలు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు ఎవరైతే ప్రభువును విశ్వసిస్తున్నారో వాళ్ళు కూడా సువార్తను ఇతరులతో పంచుకోవాలి, బోధించాలి. ఎలా బోధిద్దాం? మాటలు అవసరం లేదు. మాటలతో కంటే చేష్టలతో, మంచి పనులతో, సుమాతృకతో ఇతరులకు మనం ఈ సువార్తను బోధించగలగాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యత, పోట్లాటలు లేకుండా సఖ్యతతో ఉంటూ ఒకరినొకరు పట్టించుకుంటూ కావలసిన ఇతరులకు మేలు చేస్తూ ఇలా ఉండటం మూలంగా వీళ్ళు మంచివాళ్ళండి, క్రైస్తవులంటే మంచివాళ్ళని మనుషుల్లో కూడా మనకు పెద్ద పేరు వస్తుంది. కాబట్టి క్రీస్తు ఉత్థానం తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ప్రభుని ప్రకటన చేస్తూనే ఉన్నాం, ఇంకా చేయాలి. ఈనాటి పఠనాలు మనం చూసినట్లయితే మొదటిది యెషయా గ్రంథం నుంచి చదువుకున్నాం. 61వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది అని ప్రారంభమవుతుంది. యెషయా ప్రవక్త రాబోయే మెస్సియా పలికే పలుకులను తానే పలుకుతున్నాడు. తాను ఆత్మచే ఆశీర్వదింపబడినాడని, ఆ ఆత్మే తనకు సాధికారం ఇచ్చి శక్తితో నింపి సువార్తను ప్రకటించడానికి పంపుతున్నాడని ప్రకటిస్తుంది. క్రీస్తు ప్రభువు తను లూకా సువార్తలో 4వ అధ్యాయం 16 నుంచి 22 వచనాలలో నజరేతులో సినగోగు ప్రార్థనకు వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం నుండి ఈ వృత్తాంతాన్ని ఎన్నుకుని చదివి కూర్చుంటాడు. అప్పుడు కూర్చున్న తర్వాత సువార్తాకారుడు ఒక మాట వ్యాఖ్యానంగా వ్రాస్తాడు. అక్కడ ఏమని చెబుతాడు? సినగోగులో ఉన్న వారందరి దృష్టి ఆయనపై నిలిచిపోయింది. ప్రభుని ఆత్మ నాపై ఉన్నదని అది చదివాడు. చదివిన తర్వాత అది చదివి ముగించి తను కూర్చుంటే సినగోగులో ఉన్న వాళ్ళందరూ ఆయన చూడడం ప్రారంభించారు. వాళ్ళ దృష్టి అంతా ఆయన మీద నిలిచి ఉంది అంటాడు. అందరూ తన వంక చూస్తూ ఉండగా క్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమిటా మాట? నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అన్నాడు. అంటే ఈ లేఖనం గురించి ఎవరిని గురించి వ్రాయబడిందో అతడిని నేనే అని చెప్పాడు. ఈ లేఖనం ఎవరిని గురించి వ్రాయబడిందో అతడిని నేనే అని తాను ప్రకటించాడు. దైవ స్వభావము, మానవ స్వభావము మిళితమైన క్రీస్తు ప్రభువుకే ఆత్మ అవసరమైనప్పుడు మనకెంత అవసరమో మనం ఊహించాలి. ఈ సువార్తను ప్రకటించాలంటే మనకు కూడా ఆత్మానుభవం కావాలి, ఆత్మశక్తి కావాలి.
ఆత్మశక్తి ఉన్నప్పుడే మనం సువార్తను ప్రకటించగలం. ఆత్మశక్తి లేనప్పుడు మనం ప్రకటించలేం. క్రీస్తే యెషయా ప్రవచించిన మెస్సియా అంటే అభిషేకింపబడినవాడు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు తన రాజుకు తేజమసకును తన అభిషిక్తుని అతిశయింపజేయును అని చదువుతున్నాం. అభిషేకం అనేది తైలం ద్వారా జరుగుతుంది. దీనితో ఒక వ్యక్తి శిరస్సును అభిషేకిస్తారు. బాహ్యంగా చేయబడే గుర్తు ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ గుర్తు స్వీకరించిన వ్యక్తి హృదయము ఆత్మ దేవునికి స్వాధీనం చేయబడతాయి. కాబట్టి ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే అభిషేకింపబడతారో వాళ్ళు తమ హృదయాన్ని తమ ఆత్మను దేవునికి స్వాధీనం చేయాలి. అటువంటి వ్యక్తే నిజంగా సువార్తను ప్రకటించగలడు. పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు తన ఆత్మను తన హృదయాన్ని ప్రభువుకే స్వాధీనం చేశారు. ప్రభువు కోసమే ఉన్నారు. అందుకే ఒక చోటు నుంచి ఇంకొక చోటకు ఎడతెగక అసలు రెస్ట్ అనేది లేకోకుండా, ఆయన విశ్రాంతి తీసుకోకుండా ఇలా ప్రయాణం చేసి అన్ని చోట్ల ఈ వాక్యాన్ని ప్రకటించారు. కాబట్టి ఆ వ్యక్తి దేవుని స్పందన వలన ఈ క్రింది దైవ కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. ఎలా చేస్తాడు? పేదలకు సువార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల చేకూర్చుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును నన్ను పంపెను. అదేవిధంగా గ్రుడ్డి వారికి చూపు ఇచ్చుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకు ఆయన నన్ను పంపెను అని చెప్పాడు. అదేవిధంగా ఈ విధంగా యావే దేవుడు తన సేవకుని తాను చేసిన ఒడంబడికను పునరుద్ధరించి తన ప్రజలను అన్ని విపత్తుల నుండి కాపాడుతాడు. అతని ద్వారా తన ప్రజలకు రక్షణ చేకూరుతుందని దీని భావం. ఈ సేవకుడే క్రీస్తు ప్రభు. తన జీవిత కాలంలో తాను సేవక రూపం దాల్చి ఈ తన సేవలో తరించాడు. మరణోత్థానాల తరువాత తన శిష్యులు కూడా తరతరాల వరకు సువార్తను ప్రకటించి ఆ ప్రజలందరినీ వారి బాధల నుండి విముక్తి చేయాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. క్రీస్తు మరణించిన 1500 సంవత్సరాల తరువాత ఫ్రాన్సిస్ చెవిరి వారు వచ్చి క్రీస్తు వరవడిలో శుభ సందేశం అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా మన దేశంలో ఈ సందేశం మనకు రావడం మనందరికీ ఇది పెద్ద శుభవార్త. కాబట్టి ఫ్రాన్సిస్ చెవిరి వారు దేవుడు పంపిన సువార్తాకారుడు. క్రీస్తు ప్రభుని పేరు మీద ఈరోజు మీకు సువార్త అందింపబడుతుంది. ఈ సువార్తను అందుకొని మీ జీవితాలకు మీరు దేవుని మార్గములు మీ జీవితాలను మీరు దేవుని మార్గములు సరిదిద్దుకోవాలని దీని భావం. అలాగే జీవితాలను సరిదిద్దుకోవడం అందరం ప్రయత్నించాలి. ఈ పండుగ మీకు మనందరికీ ఒక గొప్ప అనుగ్రహం. పునీత చెవిరి వారి ఉత్సాహం, తపన, దైవభక్తి, దేవ ప్రేమ, సోదర ప్రేమ మీది కావాలని మిమ్మల్ని అందరినీ మనసారా దీవిస్తున్నాను. ఇంకొక విషయం, ఇంకా కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో ఈ జాబులో పునీత పౌలు గారు దైవ ప్రేమను గురించి వివరిస్తూ అలాగే ప్రేషిత సేవను గురించి ఉన్నదన్నట్లు చెబుతున్నాడు. ఏమంటున్నారంటే, దేవుడు పౌలుకు తన రహస్య సత్యాలను అప్పగించాడు. వాటిని ప్రకటించేందుకు క్రీస్తు తన్ని పంపాడు. అది తనకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా సరే తాను చేయవలసిన పని అని చెప్పాడు. ఒకవేళ అది చేయకపోతే అతనికి ఎంతో నష్టం, అంటే శిక్ష పడుతుంది అని మూల భాషలో దీని అర్థం. ఇటువంటి అతిశయానికి కారణం ఏమిటంటే జీతం లేకుండా శుభవార్తను ప్రకటించడం. అంటే ఇష్టపూర్తిగానే ఈ శుభవార్తను పౌలు గారు ప్రకటించాడు. జీతగాడిలాగా కాదు, సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో పనిచేస్తున్న సైనికుడిలా యేసు ప్రభుని నుంచి యజమాని సేవ చేయడంలో ఆనందిస్తూ ఉన్నాడు. జీతం లేకుండా ఉచితంగా సేవ చేస్తూ తన యథార్థతను అదేవిధంగా తన ప్రేమను తాను కనబరుచున్నాడు. కాబట్టి ఇటువంటి భావాలే ఫ్రాన్సిస్ చెవిరి గారి జీవితంలో కూడా వ్యక్తమయ్యాయి. ఒక దేశం తర్వాత ఇంకొక దేశం పయనిస్తూ క్రీస్తు సంఘాలను స్థాపించి 75,000 మైళ్ళు ప్రయాణం చేశాడు. గోవా నుండి కన్యాకుమారి రేవుకు 13 సార్లు ప్రయాణం చేశాడు. అదేవిధంగా గోవా నుండి జపాన్ దేశానికి 6,000 మైళ్ళ దూరం, అక్కడ నుండి ప్రయాసలకు ఓర్చి సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటించకపోతే నా జీవితానికి అనర్థం అని చెప్పాడు. అన్న ఈ సవాలును అందుకొని పునీత పౌలు గారి స్ఫూర్తితో సువార్తను పరుదేశాల్లో
అందించాడు ఫ్రాన్సిస్ సెవెరీ వారు. తన సువార్త ప్రచారాన్ని గురించి 127 ఉత్తరాలు రాశాడు, జాబులు రాశాడు. వాటిలో తన సాహసాలను గురించి వ్రాయకుండా ఆత్మలను రక్షణను గురించి మాట్లాడాడు. నేను ఇది చేశాను, అది చేశాను అని గొప్పల గురించి చెప్పకుండా తాను రాసింది ఏమిటంటే తన ప్రజల గురించి వ్రాశాడు, ఆత్మల రక్షణ గురించే మాట్లాడాడు. ఇతనిలో మళ్ళీ పునీత పౌలు గారు తిరిగి వచ్చారనే సందేహం ఏర్పడుతుంది. ఈ విధంగా ఇటువంటి గొప్ప ప్రేషిత సేవకుని పండుగ రోజు చేసుకుంటున్నాం. కాబట్టి మేము మనందరికీ ఆ దీవెన అందాలని, మన జీవితాల్లో కూడా, మన ఊరిలో కూడా, ముఖ్యంగా మన విచారంలో కూడా ఆ విశ్వాస దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ముగిస్తాను. అందరూ కూడా నిల్చోండి. మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన కన్య మరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ సెవెరీ వారి విచారణ మహోత్సవమును కొనియాడే మనము కృతజ్ఞతా హృదయంతో మన విన్నపాలను వినయపూర్వకంగా ప్రభునికి సమర్పించుదాము. పరిశుద్ధ తండ్రి అయిన ఫ్రాన్సిస్ పోపు గారి కొరకు, మన పీఠాధిపతుల కొరకు, గురువులు, మఠకన్యలు, ఉపదేశుల కొరకు ప్రార్థించుదాము. మంచి కాపరి అయిన క్రీస్తు వారు కప్పగించిన మందను వారి వివేకంతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని ఒసగమని, మరి వారి ప్రేమ విశ్వాసములను నవ్యత్వముతో నింపి వారి సేవలను మీకు ప్రీతిపాత్రముగా నుండి చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన విచారణలో సేవలు అందిస్తున్న మన విచారణ గురువులు, మఠకన్యలు, ఉపదేశుల కోసం ప్రత్యేకముగా ప్రార్థించుదాము. వారు మనలను సన్మార్గంలో నడిపించుటకును, మనలో విశ్వాసం దృఢపరిచి మన మధ్య శాంతి, సమాధానం, సఖ్యత వర్ధిల్లు చేయుటకు వారికి మీ ఆత్మశక్తిని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన అజ్జంపొడి విచారణలోని ప్రతి కథోలిక కుటుంబం కోసం ప్రార్థించుదాము. క్రైస్తవ విశ్వాసమునకు తగు విలువలతో ప్రతి ఒక్కరూ జీవిస్తూ దైవ బలముతో తిరుకుటుంబములాగా విశ్వాసంతో ఎదగాలని, మరి ముఖ్యంగా మన యువత క్రైస్తవ దృక్పథంతో ముందుకు సాగాలని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన విచారణ మహోత్సవమునకు శ్రమించి సహకరించిన పెద్దలు, కమిటీ వారు మరియు సాయపడిన దాతల కోసం ప్రార్థించుదాము. కార్యసాధన కోసం ఏక మనసుతో పాటుపడిన వారిలో మేమందరము ఏక విశ్వ శ్రీసభ కుటుంబానికి చెందిన బిడ్డలమని మనసత్వము కలిగి జీవించడానికి ఆత్మవరమును దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పునీత ఫ్రాన్సిస్ సెవెరీ గారి ప్రార్థన సహాయమున మన దేశమును ప్రత్యేకముగా మన విచారణను దీవించమని వేడుకొందాము. సువార్త సేవలో మనమందరము నిమగ్నమై మన వంతు పనిని నిస్వార్థంతో చేస్తూ మన మధ్య శాంతి, సమాధానము మరియు బృందాభావన కలుగుటకు శక్తిని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, సువార్థీకులకు పాలక పునీతులకు ఫ్రాన్సిస్ సెవెరీ
గారి మహోత్సవం నాడు నీ బిడ్డలు చిత్తశుద్ధితో సాహసించి నిన్ను కోరిన వాటిని కనికరముతో వసగి నీ చిత్తమెరిగి జీవించు వరమును దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదయలోని రాగాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా స్వీకరించుమా కలుష హృదయాలను స్వీకరించుమా ఓ కరుణశీలుడా స్వీకరించుమా కలుష హృదయాలను అర్పణ హృదయార్పణ సమర్పణ సహృదయార్పణ అర్పించగవచ్చాము దేవా మా హృదయ కుసుమాలను సమర్పించగవచ్చాము దేవా మా హృదయలోని రాగాలను మాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ప్రభువా మాకున్నదంతయు నీవిచ్చినదే ప్రభువా ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ప్రభువా మారిన మా హృదయాలను అర్పించి వేడితివి శరణు కోరితివి దయచూపుము
సహోదరి సహోదరులారా, నేనును మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనోట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచినప్పుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవం నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణను ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధకులకు సాక్షులుగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోకదళముల నిడితోనూ ఏకీభవించి మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా, హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయేన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. నీవు మరణవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ పునీత ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సౌరివారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తెలుగుతోటి రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పండుగ రోజున అందరం కలిసి జ్ఞానస్నానం రోజున మనకు ప్రభు ఇచ్చిన ప్రార్థన చెబుదాం. కాబట్టి ఎవరు మైక్రోఫోన్లో చెప్పొద్దు, తలలోకి చెప్పం, ఎవరు మైక్రోఫోన్లో చెప్పొద్దు. అందరం కలిసి చెబుదాం, అందరం కలిసి చెబుదాం. తలలోకి చెప్పం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అపరాధ వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పాపములను పరిహరించు ప్రభువా, లోక పాపములను పరిహరించు ప్రభువా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
విందు విందు ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు స్వీకరించరారండి క్రీస్తు సంగమా అద్వితీయ యేసుని అద్భుత బలి విందు 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 ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు వేల మందికి ఆహారం ఈ విందు అన్నార్థులు ఆదరించే అద్భుత ఈ విందు 5,000 మందికి ఆహారం ఈ విందు అన్నార్థులను ఆదరించే అద్భుత ఈ విందు విశ్వసించు వారికి నిత్య జీవం ఈ విందు విశ్వసించు వారికి నిత్య జీవం ఈ విందు ఆత్మశక్తి లక్షణే యేసుని విందు విందు ప్రభు శరీర విందు 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 క్రీస్తు రక్త విందు సాలిసా 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 గాసగా 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 పావన తండ్రి వసగిన మన్నాయే విందు పాపాత్ముల మన్నించే పవిత్ర ఈ విందు పావన తండ్రి వసగిన మన్నాయే విందు పాపాత్ముల మన్నించే పవిత్ర నిన్ను స్తుతింపనానోరు చాలదు నిన్ను పొగడగ బ్రతుకే చాలదు యేసు నా ఆరాధ దైవమా అద్భుత రూపమా ఆనంద తేజ అద్భుత రూపమా ఆనంద తేజ నిన్ను స్తుతింపనానోరు సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తించు స్వామి సంగీత ధ్వనులతో సరిగమ స్వరముతో సమర్పణ హృదితో కీర్తించు స్వామి సర్వోన్నతుడా సుధులకు పాత్రుడా
నాదుడా స్తుతులకు పాత్రుడా స్తుతి 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 అని భజిస్తున్నయ్యా స్తుతి 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 అని భజిస్తున్నయ్యా దివ్యలోకాల ఆరాధన దైవ మనుషుల ఆరాధన దివ్య మనుషుల ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన దివ్యలోకాల ఆరాధన దైవ మనుషుల ఆరాధన దివ్య మనుషుల ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనడు ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయమును దహించి వేసెను. మేము ఈ రోజు కొనియాడు పరమరహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగుజాడల్లో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానమివ్వండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమవుదురుగాక. సకల పునీతుల ప్రశాంతమైన మనస్సులతో మోక్షంలో ప్రవేశించరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందమును పొందుచున్నది. ఆ విధముగా మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. Vogliamo salutarvi. Abbiamo dimenticato all'inizio a dirvi una parola di benvenuto. Grazie per la vostra presenza. Questa è la nostra fede. Noi celebriamo la nostra fede. Avete visto, io ho visto parecchie volte la manifestazione della vostra fede in Italia per tanti anni. Però grazie per essere venuti a questa celebrazione. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.